హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నా తెలుగు ఎంటర్టైన్మెంట్స్. అండ్ అవార్డ్స్ ఫంక్షన్స్కి సంబంధించి ఎప్పుడు మాట్లాడుకున్నా జనరల్గా అంతకుముందు నంది అవార్డ్స్ ఫంక్షన్స్ చేసేవారు. సో అప్పుడు జరిగిన డిస్కషన్స్, అప్పుడు చిన్న చిన్న గ్యాప్స్ వచ్చాయి స్టార్స్ మధ్యలో అవన్నీ. ఇప్పుడు లాస్ట్ ఇయర్ జరిగిన గద్దర్ అవార్డ్స్లో ప్రాపర్గా రావాల్సిన వాళ్ళకి రాలేదు, అనౌన్స్మెంట్స్ కరెక్ట్ రాలేదు అనేది ఒకటి జరిగి అప్పుడు డిస్కషన్స్ వేరు. ఇప్పుడు కూడా రీసెంట్గా అనౌన్స్ చేసిన గద్దర్ అవార్డ్స్ అండ్ యాక్చువల్గా చిరంజీవి గారు మాట్లాడింది ఎక్కడ కూడా తప్పని అనిపించట్లేదు. బట్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అన్నయ్య గారు ఏది మాట్లాడినా కూడా దాన్ని నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు ఒక పర్టికులర్ కేటగిరీ జనం. ఆయన మాట్లాడింది పాజిటివ్ అయినా కూడా దాన్ని నెగిటివ్గా ఎగ్జాంపుల్ ఇండస్ట్రీకి అమ్మాయిలు సేఫ్ ఎవరు అంటే సుష్మిత గారి గురించి మాట్లాడి ప్రొడ్యూసర్ కాబట్టి చేసిన దానికి సంబంధించి మాట్లాడితే అక్కడ నెగిటివ్ మాట్లాడారు. అండ్ నిన్న అవార్డు ఫంక్షన్లో కూడా ఏపీ కూడా ఇట్లాంటి అవార్డ్స్ ఇస్తే బాగుంటుంది అన్నది ఆయన అభిప్రాయం చెప్పారు ఇండస్ట్రీలో పెద్దగా. బట్ దీన్ని ఇప్పుడు నెగిటివ్గా చూస్తున్నారు. ఏమండి, పనిపాటు లేని వాళ్ళు నెగిటివ్గా చూస్తారు. 10 మందికి ఉపయోగపడే వ్యక్తి, 10 మంది కోసం మాట్లాడే వ్యక్తి, 10 మంది కోసం ఆలోచించే వ్యక్తి, ఇండస్ట్రీ బాగ్ కోసం చూసుకునే వ్యక్తి, గవర్నమెంట్ల కోసం అందరితో కూడా కూర్చొని చక్కగా హ్యాపీగా మంచి ప్లేస్లో హ్యాపీనెస్లో మాట్లాడే వ్యక్తి ఆయన చిరంజీవి గారు. పెద్దవాళ్ళు ఎలా గౌరవించాలో, ఎవరు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఏ గౌరవం ఇవ్వాలో అన్నీ ఆయన తెలుసు. విలువలు తెలుసు, వాల్యూస్ తెలుసు, అన్నీ తెలుసు. 10 మందిలో నేను ఉండాలి అనుకుంటాడు, ఆయన ఒక్కడే ఆయన ఉండాలనుకోడు. కొన్ని మాటల్లో ఏమైనా సందర్భాలు ఏంటంటే రాత్రి 10-20 అయిపోయింది. అప్పటికే స్పీచ్లో మొత్తం జనాలు కూడా అంత చాలా టైం అయిపోయింది కాబట్టి ఆ స్పీచ్ కొంచెం తగ్గించి ఆయన మాట్లాడుతున్న మాటల్లో గద్దర్ గారి కోసం కానీ చిరంజీవి గారి రామారావు గారి కోసం కొంచెం మాట్లాడలేకపోయారు. ఓకే, గద్దర్ గారి కోసం మాట్లాడాల్సిన అవసరం లేదండి. గద్దర్ గారు అంటేనే అన్నయ్య ఆయన. గద్దర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఎంత బాండింగ్ ఉందో అందరికీ తెలుసు. చిరంజీవి గారికి ఆయనకి ఎంత బాండింగ్ ఉందో తెలుసు. గద్దర్ అన్న కోసం మనం ఆయన మాట్లాడవలసిన అవసరం, ఆయన గుండెల్లో ఉంటాడు గద్దర్ అన్న. అయిపోయింది, వాళ్ళ కుటుంబానికే ఉంటాడు. ఎందుకంటే ఆయన అంత వాల్యూ, ఆయన గద్దర్ అన్న అంత వాల్యూ ఆయన అంటే ఆ కుటుంబం కంటే. మన పవన్ కళ్యాణ్ గారికి కానీ చిరంజీవి గారికి కానీ. ఒకటి. రెండోది నందమూరి తారక రామారావు గారు. దేవుడు ఎలాగున్నాడంటే నందమూరి తారక రామారావు గారిని చూపిస్తాం. అలాగే తారక రామారావు గారి కోసం ఉదయాన్ని అందుకే ఫీట్ చేశారు. ఉదయాన్నే ఆయన చేశారు, రామ్ చరణ్ గారు ఫీట్ చేశారు, అంతా చేసేప్పుడు అక్కడ జనాలు చూస్తే 10-20 అయిపోయింది ఆయన స్పీచ్ స్టార్ట్ అవుతాడికి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, మళ్ళీ ఇంకా ఉన్నాయి అన్నీని. ఆ మాట్లాడేటప్పుడు ఏమవుద్దంటే మనం అవతల కాసి కూడా ప్రేక్షకులు కూర్చున్నారు, అలా 5 గంటలకి 3 గంటలకి ఊళ్ళో నుంచి వచ్చేసారు, వాళ్ళకు కూడా ఆకలి వేస్తాయి, వాళ్ళకు కూడా డిస్టర్బ్ అవుతుంది అని ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా ఆటోమేటిక్గా. దాంట్లో వెనకాల మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఇంకా ఉన్నారు అన్న ఒక ఆలోచనతో కొంచెం తక్కువగానే మాట్లాడారు ఆయన. మాట్లాడుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చెడ్డగా చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్కి ఏమంటే ఇలాగే అవార్డు ఇస్తే బాగుంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి చెప్తారు ఎవరైనా, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందుకే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ తమ్ముడికి చెప్పలేదంటారు. తమ్ముడు ఇంట్లో ఆయన డిప్యూటీ సీఎం అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. అది అర్థం చేసుకోవాలా ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి. ఇప్పుడు ప్రతిదీ కూడా బొత్తతో చూడకండి. ఆయన 10 మందికి హెల్ప్ చేయాలని చూసే వ్యక్తి. ఆయన నిన్న ఏమనుకున్నాడు, పేద ప్రజలకు ఉచిత విద్య ఇద్దామని అనుకున్నాడు. ఆయనకి ఏం అవసరం అండి? ఈరోజు మొత్తం టోటల్ ఆరోగ్య దీనికోసం కానీ, యానిమల్స్ కోసం కానీ, వాళ్ళ కుటుంబం మొత్తం ఆయన వచ్చిన దాంట్లో 50% పేడ్ ఆఫ్ ది మనీ. అంటే ఎవరికో ఒకరికి వచ్చిన డబ్బులు పే చేస్తూనే ఉన్నారు, ఎవరికో ఒకరికి పేదవాళ్ళు కాపాడుతున్నారు, బ్లడ్ బ్యాంక్ చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి మంచి వ్యక్తి 10 మంది మంచి పనులు చేయాలని కోరుకుందాం. మీరు ఉట్టుకుట్టినే మీరు ఏదో ట్రోల్ చేసేసి ఆయన కామెంట్స్ పెడితే ఆయన ఇమేజ్ అని తగ్గిపోదు, మీ ఇమేజ్ తగ్గిపోతుంది. ఆయన కోసం కామెంట్ చేస్తే ఆయన ఇమేజ్ కాదు కదా, ఎంత గొద్దు కూడా ఏమీ కాదు. కానీ మీరెందుకు, మీ దేనికి మీ మొత్తం మీ ఇమేజ్ దెబ్బతీసింది కదా, మీరు మొత్తం మీ విలువలు పోయాయి కదా. ఆయన కోసం మాట్లాడేటప్పుడు ఆయన కోసం ఎవరు వినరు. మంచి అంటే వింటారు, చెడు వినరు. ఎందుకంటే ఆయన చెడు చేయడు కాబట్టి, ఆయన హాని చేయడు ఎవరికి, అందుకే ఎవరు వినరు. అందుకే చిరంజీవి గారి కోసం మనం ఎంత తక్కువ నెగిటివ్ మాట్లాడితే అంత మంచిది. ఆయనకు పాజిటివ్ మాట్లాడితే ఏంటంటే, ఆయన పాజిటివ్ మాట్లాడితే ఆయన దగ్గర మరి ఏదో ఒక రూపంలో సాయం పొందిన వాళ్ళు కానీ, ఏదో ఒక రూపంలో ఆయన అందరిని కాపాడిన వాళ్ళు కానీ, కరోనా టైం నుంచి ప్రతి దాంట్లో కూడా అందరికీ హెల్ప్ చేస్తూ వచ్చాడు. మీరు ఈరోజు ఎవరికైనా ప్రాబ్లం ఉందని ఒక మెసేజ్ పెడితే చాలు, ఇమ్మీడియట్లీ హెల్ప్ చేస్తారు. అలాంటి వ్యక్తి 10 మందికి హెల్ప్ చేయాలి, 10 సినిమాలు తీయాలి, 10 సూపర్ హిట్లు అవ్వాలి, ఆయన పెద్దగా ఉండాలి, ఆయన ఉండి 10 మందికి న్యాయం చేసేటట్టు ఉండాలని కోరుకోవాలి తప్ప, అలాంటి వ్యక్తి మీద, దేవుడి మీద మనం ఏం చేస్తాం, దేవుడి కోసం దేవుడి మీద మాట్లాడితే ఏమవుతుంది, మనకి కింద బోల్పడుతుంది. అందుకనే ఇప్పుడు అలాంటి వ్యక్తుల మీద మాట్లాడినా దేవుడి మీద మాట్లాడినా ఒకటే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట,
10 మంది మంచి కోరే వ్యక్తులకి మనం ఎంకరేజ్ చేయాలి. 10 మంది మంచి కోరే వ్యక్తులకి మనం ఆయన్ని గౌరవించాలి. అంతే తప్ప ఏదో మనం ఆయనతో ఒక సోషల్ మీడియా దొరికిన కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం.